నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఢిల్లీలోని అత్యంత అందమైన, అత్యంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం హుమాయున్ టూంలోని ఒక ప్రత్యేక మ్యూజియాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫాలో అండ్ సపోర్ట్ గుడిపుడి ఫ్యామిలీ ఛానల్. లైక్, రిపీట్, షేర్, బెల్ సబ్స్క్రైబ్. సజెస్టెడ్ వీడియోస్: రెడ్ ఫోర్ట్ కంప్లీట్ టూర్, లోటస్ టెంపుల్ ఫుల్ తెలుగు గైడ్, నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ ఎక్స్ప్లోర్, ఫతేపూర్ సిక్రీ ఫుల్ డాక్యుమెంటరీ. ఇది సాధారణ మ్యూజియం కాదు. ఇది ముఘల్ ఆర్కిటెక్చర్, ఇండో పర్షియన్ డిజైన్, ఎక్స్కవేషన్లు, కాన్జర్వేషన్ వర్క్, హుమాయున్ జీవితం, ఆక్రమణలు, కాలిత పత్రాలు, మినియేచర్ పెయింటింగ్స్, ఇంకా ఎన్నో అరుదైన చారిత్రక విశేషాలను చూపించే వేదిక. తదుపరి 1 గంటపాటు మనం హుమాయున్ పుట్టుక నుండి మరణం వరకు, అతను నిర్మించిన స్మారకాల నుండి అతని మీద ప్రభావం చూపిన పర్షియన్ సంస్కృతి వరకు, మరియు హుమాయున్ టూంబ్ పునరుద్ధరణ జరిగిన అసలు ప్రక్రియ వరకు ప్రతి హాల్లోని ప్రతి ఎగ్జిబిట్ను పూర్తిగా చూడబోతున్నాం. హుమాయున్ టూంబ్ సముదాయంలోకి అడుగుపెట్టగానే కుడివైపున ప్రశాంతంగా కనిపించే ఆధునిక భవనం, అదే హుమాయున్ మ్యూజియం. ఈ మ్యూజియాన్ని ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ మరియు ఏఎస్ఐ కలిసి నిర్మించారు. ఇక్కడికి ప్రత్యేక టికెట్ అవసరం లేదు. హుమాయున్ టూంబ్ టికెట్తోనే మ్యూజియం కూడా చూడొచ్చు. ప్రవేశం ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు. ప్రవేశ గేటు వద్ద భద్రతా తనిఖీలు చాలా క్రమశిక్షణగా జరుగుతాయి. లోపలికి వెళ్లిన వెంటనే చల్లని, శుభ్రమైన హాల్లో మనకి ఒక ప్రశాంత అనుభూతి మొదలవుతుంది. మ్యూజియం మొదటి హాల్ ముఘల్ సామ్రాజ్య ఆరంభాన్ని చూపుతుంది. ఇక్కడ మనకు బాబర్ ఎలా ఢిల్లీలో రాజ్యాన్ని స్థాపించాడు, హుమాయున్ చిన్ననాటి విద్య, అతని సైనిక శిక్షణ, హుమాయున్ స్వభావం, కళలంటే ఇష్టం, జ్యోతిషశాస్త్రంపై విశ్వాసం తదితర విషయాలు టైమ్లైన్ రూపంలో కనిపిస్తాయి. చిన్నప్పటినుంచే హుమాయున్ గణితం, ఖగోళశాస్త్రం, పర్షియన్ సాహిత్యం చదివాడు. ఇక్కడ ఒక పెద్ద గ్లోబ్ మోడల్ ఉంది, అతను నక్షత్రాలను ఎంత ప్రేమించేవాడో చూపించడానికి. హుమాయున్ పాలనలో అత్యంత కఠినకాలం షేర్షా సూరితో జరిగిన యుద్ధాలు, చౌసా, బిల్లాగ్రామ్ యుద్ధాల్లో అతను ఎదుర్కొన్న పరాజయాల్ని ఇక్కడ స్పష్టంగా చూపించారు. యుద్ధ వ్యూహాలు, సైనిక శక్తుల పోలిక, యుద్ధ ఫలితాలు, హుమాయున్ ఎలా ఢిల్లీ కోల్పోయాడు, ఇవి అన్నీ ఈ హాల్లో యానిమేటెడ్ ఫార్మాట్లో ఉంటాయి. హుమాయున్ టూంబ్ భారతదేశ చరిత్రలో మొఘల్ సంస్కృతి, శిల్పకళ, రాజకుటుంబ గాథలు ఇవన్నీ ఒకటేచోట కలిసి కనిపించే ప్రదేశం ఢిల్లీ నగరంలోని అద్భుత మహాస్మారక చిహ్నం ఈరోజు హుమాయున్ టూంబ్. చరిత్ర, వైభవం, నిర్మాణ రహస్యాలు, మొఘల్ కోర్టు కథలు, అలాగే పరిరక్షణ ప్రయత్నాలు అన్నీ తెలుసుకుందాం. హుమాయున్ టూంబ్ మొఘల్ చక్రవర్తి హుమాయున్ సమాధి. 1570లో నిర్మాణం ప్రారంభమైన ఈ సమాధి భారతదేశంలో మొఘల్ వంశపు తొలి గొప్ప గుమ్ముటి నిర్మాణం. ఇది ప్రపంచ వారసత్వ చిహ్నం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అలాగే తాజ్మహల్ నిర్మాణానికి ప్రేరణ అయిన శిల్పకళా మోడల్. బాబర్ మరణం తరువాత 1530లో హుమాయున్ మొఘల్ సామ్రాజ్యం పగ్గాలు స్వీకరించాడు. కాని ఆయన పాలన సాఫీగా సాగలేదు. షేర్షా సూది చేతిలో సామ్రాజ్యం కోల్పోయాడు. ఏళ్ల తరబడి పరారీలో జీవించిన తరువాత పర్షియా రాజు సహాయంతో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. కాని తిరిగి వచ్చిన 2 ఏళ్లకే హుమాయున్ ఒక గ్రంథాలయంలో జారిపడడంతో ప్రాణాలు కోల్పోయాడు. హుమాయున్ మరణంతో మొఘల్ కోర్ట్ శోకంలో మునిగిపోయింది. ఆయన ప్రియమైన భార్య హమీదా బేగం భర్తకు శాశ్వత జ్ఞాపకంగా ఒక మహాసమాధి నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం పర్షియన్ ఆర్కిటెక్ట్ మిరాక్ మీర్జా ఘియాస్ను ఆహ్వానించారు. ఈ టూంబ్లో పర్షియన్ శైలి, భారతీయ నిర్మాణం అద్భుతంగా కలిసిపోయాయి. హుమాయున్ టూంబ్ యొక్క శిల్పకళా ప్రత్యేకతలు. 1. చార్బాగ్ గార్డెన్. మొదటిసారి భారతదేశంలో పర్షియన్ చార్బాగ్ కాన్సెప్ట్. 4 భాగాలుగా విభజించిన తోటలు, మధ్యలో నీటి కాలువలు. ఇది భూలోక స్వర్గంను సూచిస్తుంది. 2. రెడ్ శాండ్స్టోన్ ప్లస్ వైట్ మార్బుల్. బలమైన ఎర్రరాతి గోడలపై పాలువంటి తెల్ల రాతిలో చేసిన గుంబజ్. ఈ 2 రంగుల సమ్మేళనం తాజ్మహల్కు పూర్వరూపం.
47 మీటర్ల ఎత్తులో మహాగుంబజ్, 2 పొరల గుంబజ్, మధ్యలో ఖాళీ ఛాంబర్, ధ్వని ప్రతిధ్వని ప్రత్యేకం. వందల కొద్దీ చిన్న గదులు, ప్రధాన సమాధి చుట్టూ 100కు పైగా ఆర్క్ సెల్. ఇది హుమాయూన్ రాజకుటుంబ సభ్యుల సమాధులు. ప్రాంగణ నిర్మాణం, 4 దిశలలో 4 భారీ ప్రవేశద్వారాలు, ఉత్తర ద్వారం ముఖ్య ప్రవేశం. హుమాయూన్ అంతిమ విశ్రాంతి స్థలం, ప్రధాన సమాధి గదిలో ఉన్న స్మారక రాయి సెనోటాఫ్. నిజమైన సమాధి భూమి అంతటా క్రింద ఉంటుంది. ఇది ఇస్లామిక్ సంప్రదాయం. లోపలి జాలీల గుండా వచ్చే కాంతి మొఘల్ నిర్మాణ సౌందర్యాన్ని తెలియజేస్తుంది. హుమాయూన్ సమాధిలోకెళ్లే ముందు కుడివైపు కనిపించే మరో అద్భుతం ఇసాఖాన్ సమాధి. హుమాయూన్ కంటే 20 సంవత్సరాల ముందే నిర్మించబడింది. లోధీ కాలపు అద్భుత శిల్పకళ, నీలి టైల్స్, ఆర్కిటెక్చర్ అతి చక్కనైనవి. హుమాయూన్ టూమ్ సముదాయంలో వెలుపల ఉన్న ఈ 2 ప్రాంతాలు పర్షియన్ కళాకారులు, కార్మికులు, సందర్శకులు ఉండటానికి నిర్మించినవి. చరిత్రలో జీవనశైలిని చెప్పే గుర్తునివి. 2000 తరువాత ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ భారీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టింది. పాత తోటల నీటి వ్యవస్థను తిరిగి నిర్మించారు, మట్టిని పునరుద్ధరించారు. ఈ ప్రయత్నాల వల్లే ఈరోజు మనకు కనిపించే హుమాయూన్ టూమ్ ఇలా అందంగా ఉంది. హుమాయూన్ టూమ్ కేవలం ఒక సమాధి కాదు, ఇది మొఘల్ సామ్రాజ్యం పునర్జన్మను సూచించే చారిత్రక సాక్ష్యం. తాజ్మహల్కు ప్రేరణ అయిన ఆర్కిటెక్చర్ అద్భుతం. శాంతి, సౌందర్యం, చరిత్ర మూడూ ఒకటే కనిపించే ఢిల్లీ యొక్క హృదయం ఇదే. హుమాయూన్ జీవితంలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం అతని పర్షియా ప్రవాసం. సుమారు 15 సంవత్సరాలు అతను సాఫవిద్ రాజ్యంలో ఉన్నాడు. అక్కడ అతను పర్షియన్ కళలను నేర్చుకున్నాడు, వాస్తుశిల్పంలో కొత్త శైలిని అధ్యయనం చేశాడు, తన కుమారుడు అక్బర్కి విద్య ఇచ్చాడు, సాఫవిద్ శైలిక సహాయం పొందాడు. ఈ హాల్లో పర్షియన్ పెయింటింగ్స్, పర్షియన్ ఫర్మాన్లు మరియు అద్భుతమైన మినియేచర్ ఆర్ట్ రిప్లికాలు ఉంటాయి. పర్షియాలో శిక్షణ పొందిన హుమాయూన్ కొత్త దృక్పథంతో తిరిగి ఢిల్లీలోకి ప్రవేశించాడు. అతను కేవలం రాజ్యాన్ని తిరిగి పొందడమే కాదు, పర్షియన్ కళా శైలిని కూడా భారతదేశానికి తీసుకువచ్చాడు. ఈ హాల్లో అతని తిరిగి రాకపై పాతకాలంలో టూమ్ ఎలా కనిపించేది, దెబ్బతిన్న గోడలను ఎలా మరమ్మతు చేశారు, అసలు రెడ్ శాండ్స్టోన్ ఎక్కడి నుండి తెచ్చారు, మజ్దూర్లు ఎన్ని సంవత్సరాలు శ్రమించారు, నీటి కాలువలు ఎలా మళ్లీ పునర్నిర్మించారు. మ్యూజియంలోని ఒక ప్యానెల్ ప్రత్యేకంగా చూపుతుంది హుమాయూన్ నేర్చుకున్న సబ్జెక్ట్స్: జామెట్రీ, ఎస్ట్రానమీ, పర్షియన్ లిటరేచర్. అతని పర్సనల్ లైబ్రరీ, 1100కు పైగా మాన్యుస్క్రిప్ట్స్, అతను రూపొందించిన జ్యోతిష్య పట్టికలు, మినీ రెప్లికాస్ మ్యూజియంలో ఉన్నాయి. ఈ లైబ్రరీలోని కొన్ని అసలు పుస్తకాల ఫోటోకాపీలు మ్యూజియంలో ప్రదర్శించారు. ఇది బయట ఎక్కడా చూడలేని విషయం. మ్యూజియంలోని పర్షియన్ హాల్లో చాలా అరుదైన విషయాలు ఉన్నాయి. పర్షియన్ సఫవిడ్ ఆర్కిటెక్చర్కి ముఘల్ ఆర్కిటెక్చర్కి జరిగిన మార్పు వాళ్లు చూపించేది స్పష్టంగా. సఫవిడ్ ఆర్చెస్, ముఘల్ ఆర్చెస్. పర్షియన్ ఫ్లోరల్ మోటివ్స్, ముఘల్ పియత్రా డ్యూరా మోటివ్స్. పర్షియన్ క్యాలిగ్రఫీ, ముఘల్ నస్తాలిక్ స్టైల్. సేఫే వాల్టెడ్ హాల్స్, ముఘల్ ఇవాన్ స్ట్రక్చర్స్. అతి తక్కువ మంది మాత్రమే తెలిసే విషయం, హుమాయూన్ టూమ్ నిర్మాణానికి కనీసం 14 మంది పర్షియన్ ఆర్కిటెక్ట్స్ పనిచేశారు. మ్యూజియంలో వారి పేర్లు, తెచ్చిన టూల్స్, స్కెచెస్ కూడా చూపబడతాయి. బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ ఈ హాల్లో అత్యంత ప్రజాదరణ పొందినవి. ఇలా హుమాయూన్ టూమ్ మ్యూజియం కేవలం చరిత్రను చూపే ప్రదేశం కాదు, అది భారతీయ వారసత్వం మరియు మొఘల్ కళా సంపదని సంరక్షించే అద్భుత కేంద్రం. హుమాయూన్స్ టూమ్స్ ఇంజనీరింగ్ సీక్రెట్స్. మ్యూజియం 3D మోడల్లో చూపించబడే ముఖ్యాంశాలు. 1. ద డబుల్ డోమ్ ఇంజనీరింగ్. బాహ్య డోమ్ భారీ, ప్రాధాన్యమైన ఆకృతిని ఇస్తుంది. అంతర్గత డోమ్ చిన్నది, శబ్దం, ప్రతిధ్వనిని నియంత్రిస్తుంది. ఈ 2 మధ్య ఖాళీ భాగం ప్రత్యేకంగా మ్యూజియం మోడల్లో చూపబడుతుంది. 2. చార్బాగ్ లేఅవుట్, స్పిరిచువల్ మ్యాపింగ్. చార్బాగ్ తోట 4 భాగాలు అలౌకిక స్వర్గాన్ని సూచిస్తాయి. మ్యూజియంలో స్పష్టంగా చూపుతారు. నీటి కాలువలు 4 జన్నత్ నదులు ఆంచనగా, తోటలు పర్షియన్ స్వర్గవనాల నుండి. సిమ్మెట్రీ, పర్ఫెక్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలైన్మెంట్. 3. రెడ్ శాండ్స్టోన్ ప్లస్ వైట్ మార్బల్ కాంబినేషన్.
ఈ కలర్ థియరీ మొత్తం ముఘల్ ఆర్కిటెక్చర్కి బేస్గా మారింది. మ్యూజియం స్టాఫ్ రీసెర్చ్ డాక్యుమెంటేషన్ ప్రకారం తవ్వకాలలో బయటపడిన ముఖ్యమైన వస్తువులు: 16th సెంచరీ గ్లేజ్డ్ టైల్స్, టర్క్వాయిజ్, లాపిస్ బ్లూ, పర్షియన్ ఇంపోర్టెడ్ టైల్స్, ఒరిజినల్ రూఫింగ్ టైల్స్ ఫ్రాగ్మెంట్స్. తాజ్మహల్కి ముందు ఇదే శైలిని ఉపయోగించారు. లైమ్ ప్లాస్టర్ కాంపోజిషన్. అసలు ముఘల్ లైమ్ ప్లాస్టర్లో జాగరీ, బేల్ ఫ్రూట్ పల్ప్, పౌడర్డ్ లెంటిల్స్, రివర్ శాండ్, నాచురల్ లైమ్. ఈ మిశ్రమ నమూనా మ్యూజియంలో చూపిస్తారు. ఇది చాలా రేర్. వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. తవ్వకాల్లో బయటపడిన ఓల్డ్ డ్రైనేజ్ ఛానల్స్, ఆక్వడక్ట్ బేసిస్, పర్షియన్ వీల్ మెకానిజం ఫౌండేషన్స్. ఇవి ముఘల్ అర్బన్ ప్లానింగ్లో చాలా ముఖ్యమైనవి. ఏకా ఖాన్ ట్రస్ట్ రెస్టరేషన్ భాగంలో చూపించే నిజమైన సైన్స్. కెమిస్ట్రీ. 1. ఒరిజినల్ స్టోన్ ఐడెంటిఫికేషన్. 40కు పైగా క్వారీస్ విజిట్ చేశారు. మ్యాచ్ అయ్యే శాండ్స్టోన్ కేవలం రాజస్థాన్లో దొరికింది. ప్రతి రాయి యొక్క గ్రెయిన్ టెస్ట్, వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్. 2. ట్రెడిషనల్ టూల్స్ ఓన్లీ. మ్యూజియం చెబుతుంది పరిణామం కోసం మోడర్న్ మెషిన్స్ వాడలేదు. 1100 కళాకారులు మాట్ల బద్దలతో, చేతి పరికరాలతో పనిచేశారు. 3. లైమ్ ప్లాస్టర్ రీక్రియేషన్. ఆదిలో వాడిన లైమ్ మిక్స్ని రీడిస్కవర్ చేయడానికి 2 సంవత్సరాల అధ్యయనం జరిగింది. 4. వాటర్ కెనాల్స్ రెస్టరేషన్. నీటి కాలువలు ఇలా పునర్నిర్మించారు. ఒరిజినల్ ముఘల్ స్లోప్ యాంగిల్ 1:280 రేషియో. అండర్ గ్రౌండ్ సీపేజ్ అవుట్లెట్స్. పర్షియన్ స్టైల్ ఫౌంటైన్స్ రివైవల్. మ్యూజియం స్పెషల్ రేర్ ఎగ్జిబిట్స్ ఎక్స్ట్రా డీప్ డీటెయిల్స్. బాబర్ నామా కాపీస్. బాబర్ స్వహస్తాక్షరాలతో ఉన్న పత్రాల ఫోటో రిప్లికాలు. హుమాయూన్స్ ఆస్ట్రోలేప్ మోయల్. ఆకాశశాస్త్ర అధ్యయనానికి వాడిన 16వ శతాబ్దపు పరికరం. కోర్ట్ ఎటికెట్ స్క్రోల్. హుమాయూన్ సమయంలో కోర్టు రూల్స్. ఎవరెవరు సింహాసనానికి దగ్గరగా కూర్చోవాలి, ఎవరు ఎక్కడ నిలబడాలి వంటి రేర్ వివరాలు. మినియేచర్ పెయింటింగ్స్, సఫవిట్ స్టైల్. గోల్డ్ లీఫ్ టెక్నిక్స్, లాపిస్ లజూలీ పిగ్మెంట్, పష్మినా బ్రష్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గుడిపుడి ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన ప్రదేశం, చరిత్రతో మీ ముందుకు వస్తాం. అంత ముఖ్యం అప్పట్లో ఇప్పుడంతే అంతే కదా అంత ముఖ్యం ఉన్నాము పక్కన ఈ జాగ్రత్త అనిషా ఇట్రా ఇదిగో ఆ 3 చూసి తమ్ములు ఇగో
రాస్తున్నాయి ఏంటది? ఇక్కడ అన్ని. ఇది ఏంటి? గుంబాడ్. ఏంటమ్మా? నీల గుంబాడ్. నేను భలే గమనిస్తాను. అనిషా ఇది చూడు అనిషా. అనిషా వస్తున్నా మరి వెనక ఉంది ఆమెది. ఫస్ట్ సండే, నెక్స్ట్ మండే. మెయిన్ చూసావా ఎంత దూరమో? హుమయూన్స్ మౌసోలియం, రెడ్ ఫోర్ట్. అరే హుమయూన్ క్రౌన్ రా అఖిల్. హుమయూన్ అబ్బరా తండ్రి కిరీట్.
అంతా దీంట్లో వాళ్ళ ముట్టుకోకు. అది ఇస్తారా ఫోటో ఏంటమ్మా అనిషా ఇది అలాగే కొంచెం ముందుకు రా. మమ్మీ ఏం చేస్తా అఖిలు నువ్వు కూడా మమ్మీ చూడరా యాడ్ ఇస్తుంది అరే నువ్వు కూడా తీ మమ్మీని. మమ్మీ తీరు మమ్మీ ఇంకా తిరగాల్సి చాలా ఉంది ఫోటో తీస్తాను తీస్తా అలా నుండు వాడు తీస్తున్నాడు. సరే సరే ఆ డిజైన్ చూస్తే మాకు అలా ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి ఎంత బాగా
ఆపే. అది బాగుంది వాడు బోల్ వేసాడు నిన్ను ఇక్కడ నుంచో మంచిగా ఫోటో తీస్తాను ఒక వీడియో అక్కడ నాకు ప్లీజ్ వాడు ఫోటో తీసేటప్పుడు లైట్ ఆగిపోతుంది అంట. ఫోర్స్ వన్స్ అడ్డగదిగా వన్ ఫోర్స్ నీ షాడో పడదా నువ్వు వద్దా ఆ మొహంలో పడుతుంది నీ షాడో దేవుడు నీ షాడో పడుతుందిరా వీడియో తీనా మళ్ళీ వెళ్ళి అలానే రా. హాయ్ హాయ్. అక్కడ పరిగెత్తు. ఇంకోటి మళ్ళీ పెడితే అదే ఒకటే మళ్ళీ ఎలా తీసుకుని పెట్టేద్దాం వెళ్ళొచ్చు యాక్చువల్ అలానే మళ్ళీ పెట్టు వెనకెళ్ళు. బాంబు వెనకరా, నువ్వు వెనకరా. बेसबॉल डालता था वो भी था అదే నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అదే అక్కాల్సింది డాడీ బుక్ చేసింది దానికి డాడీ బుక్ చేసిందో ఆ రైల్వే స్టేషన్ అదే ఇది ఈసారి అక్కడ బాగా ఇది ఎంత నడవాలా అమ్మ ఇంత నడవాలి లోపలికి ఇది చూడడానికి చూసుకోవచ్చు అది నీకు అంటే ఇదంతా నడుచుకుంటే వెళ్ళాలి అది హరిమా స్టార్ట్ హరిమా చూడు నడుస్తున్నారు వాళ్ళు తప్పదు ఇంకా అసలు ఎలాగంటే ఏం చూసుకుంటారు అవసరం డైరెక్ట్ మాకు అమ్మ ఇలా అడుగు తీసి అడిగేయట్లేదు
టాంబులు అదే మమ్మీ అంటారు ఏదో ట్యాంకులు అందరు టాంబులు. ఇదంతా నడవాలమ్మా నువ్వు. ఇదే నమ్మ సుందర్ నర్సరీ, ఇది కూడా చూసాను నేను గూగుల్లో. హుమాయూన్స్ టాంబ్ అది కూడా ఇంత ప్లేస్ గూగుల్ రే ఏదో ఎవరు నడుస్తున్నట్టు దాని మీద ఎవరు సెన్సర్స్ ఉన్నాయేమో. వీడియో 30th May 2014 ఏం జరిగింది? 2014 30th May 2000 హైట్లో మిట్టడమ్మ ఇది నేను తీసేటప్పుడు పోయింది. వచ్చారు అమ్మ సూపర్. సో 30th May 2014లో హుమాయూన్ టాంబు డోమ్ ఇరిగిపోయింది గాలి రావడం వల్ల. ఆ పైంది అదే ఇది రైట్ సైడ్ ఉంది చెప్పాలంటే. ఆ పై ఊగుతా ఉంది చూడండి. రెయిన్ఫాల్ కంటిన్యూ పడింది. క్రాక్స్ వచ్చాయి. రూఫ్ టాప్ అంతా మారే ఇరిగి అలా పడింది పక్కన. అలా పడి ఇరిగిపోయి చక్కగా నాని అదంతా షాప్ అక్కడికి చక్కగా ఊరు అప్పట్లో అక్బర్ యొక్క తేలి అలా ఇరిగి పడిపోయే దాన్ని వీళ్ళు రీక్రియేట్ చేసి ఇలా పెట్టారు. అది ముసలాయన చేస్తాడు. పాడే డాక్యుమెంటరీ వీడియో కూడా ప్రసారమవుతుంది. 1562 సంవత్సరం ఒక అద్భుత విజ్ఞాన భాండాగారం షేర మన్సిల్ గ్రంథాలయం. అక్కడి మెట్లమీద జారిపడి మరణించిన హుమాయూన్ కథను ఇక్కడ సున్నితంగా వివరించారు. చిత్రాల్లో హుమాయూన్ చివరి బాధ, అక్బర్ ఆ దెబ్బలు ఎలా ఎదుర్కొన్నాడు అన్నీ మనసుకు హత్తుకునే విధంగా చూపిస్తాయి. ఈ మ్యూజియంలోని అత్యంత ఆకర్షణీయమైన భాగం హుమాయూన్ టూమ్ నిర్మాణం ఎలా జరిగిందో చూపించే 3D మోడల్. ఈ హాల్లో మనకు ఇండో-పర్షియన్ ఆర్కిటెక్చర్ మూలాలు, సిమెట్రీ ఎలా పాటించారో, చార్బాగ్ తోట డిజైన్, డోమ్ నిర్మాణ రహస్యం, అరేబిక్ క్యాలిగ్రఫీ నమూనాలు అన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఇది భారతదేశంలో మొదటి భారీ స్కేల్ గార్డెన్ టోమ్. తరువాత మొఘల్ కట్టడాలకు, ముఖ్యంగా తాజ్ మహల్కు ఇది ప్రేరణ. ఎక్స్కవేషన్ గ్యాలరీ తవ్వకాలలో బయటపడిన పురావస్తు సంపద. విజువల్స్ పాత ఇటుకలు, శిలాఫలకాలు, మట్టిపాత్రలు, నాణేలు.